ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే చాలామంది కళాకారులతో మాట్లాడినప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చారు కరెక్టే, కానీ దానికి ఒక జియో కానీ పర్మనెంట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఏ పద్ధతిలో ఆ ఉద్యోగాలు లేవు, దానికి రెగ్యులర్గా పేమెంట్స్ లేవు, దానికి ఒక సెక్యూరిటీ లేదు. సో మేము తెలంగాణ ఉద్యమంలో మేము ఆడి పాడి గ్రామాలన్నీ చైతన్యం చేసి మా జీవితాలను అంతా తెలంగాణ ఉద్యమంలో పెట్టిన మాకు ఒక భరోసా అనేది మాకు కల్పించాలి కదా అనే ఒక ఆవేదన నేను వాళ్ళలో చూశాను. అందుకని మీ ముందు నేను కల్పించాలనే వాళ్ళ ఆవేదనలు తెలుసుకునే అందరినీ కలుపుకునే పోయే గద్దరన్న బిడ్డనే పెట్టారు. సో నేను జాయిన్ అయిన 1 వీకే జిల్లా వారీగా సమీక్ష చేసి జిల్లా వారీగా 10 రోజులు మాట్లాడి వాళ్ళ బాధ సాధకాలన్నీ తెలుసుకొని చెప్పాను. ఒక మంచి మాట చెప్పాను, గద్దరన్న బతుకున్నంతసేపు ఆయన కాలు మొక్కలేదు, కానీ మీ కష్టాలను తీర్చడానికి నేను మీకోసం ఎవరి కాలైనా మొక్కడానికి వెనుకపోన్నాను. దీనికంటే ఇంక గొప్పగా ఎవరు చెప్తారు చెప్పండి. సో మీరు అన్నట్టు ఇప్పటి నుంచే కాదు, గత 10 ఏళ్ళగా చాలా ప్రామిసెస్ చేశారు పాత ప్రభుత్వం. అది చేస్తాం, ఇది చేస్తాం. మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఎంఆర్ఓ స్థాయిలో రిటైర్ అవుతారు, 1,00,000 పెన్షన్ వస్తుందని ఏమేమో చెప్పారని మన కళాకారులే వాళ్ళ మీటింగ్లో చెప్పారు. సో మనం పాతే పక్కన పెడదాం, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, అదే నా క్వశ్చన్ కూడా. సో ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనేది వచ్చి 1 మంత్ అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, జీతాలు కరెక్ట్ చేయడం, వాటి మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు జీతాలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి జీతాలు, ఒకటే కదా అన్ని డిపార్ట్మెంట్లో అలాగే ఉంది. తర్వాత ఫస్ట్ పిఆర్సి ఎప్పుడో 2018లో పిఆర్సి రిలీజ్ చేస్తామన్నది మనం రాగానే మొదటి పిఆర్సి ఇచ్చి ఒక్కొక్క కళాకారుడికి 31,868 రూపాయలు శాలరీ ఇస్తున్నాము. సో దాంతో పాటు ఇమీడియట్గా మేము ఒక ప్రొసీజర్ ప్రిపేర్ చేసి మెడికల్ హెల్త్ కార్డ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మా రెడీ అయ్యి సబ్మిట్ చేయడం జరిగింది. దాని ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యానికి సంబంధించింది, ఇన్సూరెన్స్ సంబంధించింది, జీతాల టైంకి సంబంధించింది అది చేసిన తర్వాతే మళ్ళీ 2 సార్లు మాట్లాడతా అని దాని మీదనే వర్క్ ప్రొసీజర్ అవుతుంది. సో ఒక్కొక్కటి చేసుకుంటూ మన కళాకారులు కావాల్సింది ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ నీడ్స్, ఆ బేసిక్ నీడ్స్ మనం ఇచ్చినందుకు అద్భుతంగా పర్ఫామ్ చేస్తాం. సో అందుకే నిన్న జరిగిన తప్పుల్ని మనం సరిదిద్దడానికి వచ్చాం. సో మొదటి టైంకి జీతాలు వేయడం, ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం, అట్లాగే వాళ్ళకు వాహనాలు ఇవ్వడం, ఏమి లేకున్నా సరే మనం ఒక రిప్రజెంటేషన్ పెట్టాం. మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక స్త్రీలకు అందరికి బస్సు కిరాయి ఫ్రీ. సో అట్లా మా అన్నలు కూడా టీఎస్ఎస్ అన్నలకు కూడా ఒక బస్సు ఫ్రీ ఇస్తే చాలు, టీఎస్ఎస్ జర్నలిస్ట్ కార్డు ఉన్నట్టు మన అన్నలకు కూడా కార్డు ఇస్తున్నాను, జిల్లా పరిధిలో కార్డు ఇస్తున్నాను, హ్యాపీగా వెళ్ళిపోయి బండ్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చనిపోతున్నారు, చిన్న ఫ్రాక్చర్స్, కాలు ఇరిగిపోతున్నారు, అనారోగ్యం కారమైపోయారు. అసలుకి ఎంత బాధాకరమైన సిచ్యువేషన్లో అంటే మనసు తలుకుపోతుంది వాళ్ళ మాటలు వింటే. సో వాటికి ఒక్కొక్కటిగా చేయడానికి ఇంకొక 3-4 మంత్స్ పట్టవచ్చు. దీంట్లో కొన్ని సాంస్కృతిక సారథిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మీరున్నప్పుడు కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కు మాత్రమే మీరు పరిమితం కావాలి, ఇతరత్ర ఏ ప్రోగ్రామ్స్ చేయకూడదు, ప్రైవేటు వ్యక్తిగత కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదు అనే ఒక నిబంధన, అది గవర్నమెంట్ పాలసీగా ఉందా లేదా వ్యక్తిగతంగా లేదా సారథి చైర్మన్ ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయా? ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే అది వర్తిస్తుంది, సీఎం గారి నుంచి కింద క్లర్క్ దాకా ఎవ్రీబడి. నేను కూడా గద్దరన్న బిడ్డగా ప్రపంచమంతా నా స్కోప్, కానీ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా ఐఎమ్ లిమిటెడ్ టు దిస్. నేను ఈ పరిధిలో ఈ నియమ నిబంధనలు పాటిస్తేనే దీన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూనే నాకు గౌరవము, అది ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. సో ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్, హూ ఈజ్ ఇన్ టు ద సర్వీస్ టు ద గవర్నమెంట్ హ్యాస్ టు అబైడ్ టు ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టర్. అండ్ నియమ నిబంధనలు 2019లో ఎక్కడైనా, ఇప్పుడు మీరు యూఆర్ వర్కింగ్ అన్ ఎంప్లాయీ రైట్, ఇక్కడ పని చేసుకుంటూ నాకు బయట ఇంకొక ఛానల్కి పని చేస్తాం, ఇంకో దగ్గర పని చేస్తాం, ఫ్రీలాన్సర్ ఈజ్ డిఫరెంట్ రైట్. బట్ యు ఆర్ సో కాల్డ్ విత్ ఐడెంటిటీ కార్డ్ దట్ యు ఆర్ ఫర్ సిగ్నేచర్ ఎంప్లాయ్ అన్నప్పుడు ఇంకా 2-3 ఛానల్కి పని చేస్తామండి, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామండి, సిగ్నేచర్స్ గురించి మాట్లాడాను మీరు బయట పోయి. ఇట్స్ వెరీ సింపుల్. It's not the government employee. You can take the terms and conditions of all the private organizations. డైలీ 1 నిమిషం లేట్ వస్తే లేటే, 3 నిమిషాలు లేట్ వస్తే 1 రోజు జీతం కట్ వర్తించదండి.
వెరీ సింపుల్. రూల్ ఈజ్ ఎవ్రీబడి. ఇప్పుడు అందుకే కదా కొట్లాట. భారత రాజ్యాంగము రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తలేను అని యుద్ధం చేస్తున్నాం. మరి నేను రూల్ పాటించకపోతే? సో ఇక్కడ నియమని మీరు చేయాల్సిన పని మీరు చేయండి, డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి, గురువు చేయాల్సిన పని గురువు చేయాలి. బస్సు డ్రైవరు తను బాధ్యతగా నడిపనందుకు మన మాసాపేట్ల ఎంతమంది పిల్లలు చనిపోయారు. వెరీ సింపుల్. సో మనం అన్నల్ని ఏం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్, రైట్ టు లివ్, రైట్ టు స్పీక్, రైట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఇండియా. బట్ ద థింగ్ ఇస్ యు ఆర్ అబైడ్ టు అన్ ఆర్గనైజేషన్. అక్కడ ఏమన్నాం, అందరు సంతకం పెట్టారు. మేము టీఎస్ఎస్ ఎందుకోసం ఫామ్ అయింది? ప్రభుత్వపరమైన, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వపరమైన స్కీములను, సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ను ప్రజలకు చేరవేయడం. దట్ ఈస్ ద ఓన్లీ సింపుల్ టాస్క్. మీకు ఇంకేమైనా పర్సనల్గా ఉంటే మీరు చేసుకోవచ్చు, కానీ దీనికి లోబడే చేసుకోవాలి ఉంటుంది. ప్రైవేట్ ఛానల్స్ వాడుతున్నారా, అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. శాఖ గురించి చెడుగా మాట్లాడొద్దు, ప్రభుత్వాన్ని గురించి చెడుగా మాట్లాడొద్దు, దానికి లోబడి చేసుకోవాలి అని చెప్పాం. రైట్. సో ఇది నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఎక్కడైనా నియమ నిబంధనలు కాకపోతే అదొక సిస్టమే కాదండి, అది ఇట్ ఈస్ నథింగ్, ఇట్ విల్ లివ్ అప్ విత్ నథింగ్. సో అంతేకాని మనం ఎవరిని పట్టుకొని డిక్టేటర్షిప్ లాగా చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో యూ నీడ్ టు ఫాలో ద రూల్స్, దట్స్ ఇట్. ఇట్స్ ఎ రిమైండర్ వీ హ్యావ్ గివెన్. ఓకే అక్క, రైట్. నా ఇంటర్వ్యూలోనే కవి జయరాజ్ గారు జయరాజ్ అంకుల్ గారు ఒక మాట అన్నాడు. సారథిలో ఉన్నటువంటి కళాకారులంతా కూడా బోగస్ కళాకారులు, ఒక 25% తప్ప 75% బోగస్ కళాకారులు, అసలు వాళ్ళు ఒరిజినల్గా కళాకారులు కానే కారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు సారథి చైర్మన్గా ఉన్నారు. మీరు ఈ 45 days 2 monthsలో మీరు అబ్జర్వ్ చేశారు, నిజంగా అలా ఉన్నారా? 75% కళాకారులు కాని వాళ్ళు అందులో? అంటే కళాకారులు 100% కాని వాళ్ళు అనలేము. ఒకవేళ కళాకారులు కాకపోయినా టీఎస్ఎస్లు వచ్చినాక వాళ్ళు ఫీల్డ్కి పోవాలి, పాట రాకుండా నాలాగా నేర్చుకోవాలి, పాడాలి. సో అది జరిగింది. సో ఇంకా 100% కళాకారులు కావాలని నిర్దేశించడానికి నేనేం చేయాలి? ఫీల్డ్ వర్క్ పోవాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ మై ఫీల్డ్ వర్క్. అలాంటి వర్క్ ఏమైనా చేస్తున్నారా? ఫీల్డ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నిన్నది క్యాన్సిల్ అయింది బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే, అంటే మన కళాకారులు వెళ్ళి అక్కడ పాటలు పాడితే నేను కూడా వెళ్ళి వాళ్ళతో అక్కడ పార్టిసిపేట్ అయ్యి అలా పల్లెల్లో కలిసి ప్రజలకు కలిసి రావడం అన్నమాట ఫీల్. ఈ 525 మంది కాకుండా ఇంకా చేర్చే అవకాశం ఉందా? ఇంకా పెంచే అవకాశం ఉందా? ఫస్ట్ దాన్ని కంప్లీట్ కానీ చెప్పండి. సో ఈ కళాకారులు కాలేదండి, కళాకారు కాదు ఏమంటారంటే తీసి పడేయమంటారు. వాళ్ళని 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, పాట రాకుండా పని చేస్తున్నారు, ఆట రాకుండా పని తీసేస్తారా? ఏ రూల్ ప్రకారం తీసేస్తారు చెప్పండి? సో నేనేమన్నానంటే, ఒక గద్దరన్న బిడ్డగా, ఒక సామాన్య ప్రజలుగా, ఒక బాధ్యత గల పదవి ఇచ్చిన తర్వాత యాజ్ మై రెస్పాన్సిబుల్ ఐ కెనాట్ త్రో దట్ ఎంప్లాయీ అవుట్ సైడ్. నేనేం చేయాలి? వాళ్ళతో పని చేయించుకోవాలి, వాళ్ళతో కలిసి పని చేయాలి. అదే చేస్తున్నాను. గద్దరన్న అంటారు, నువ్వు పని చేసుకుంటూ పోతూనే ఉండు, నీ తవ్వు అడుస్తుంది, వాళ్ళు తవ్వబడదని. సో వాళ్ళు పని చేయలేదు అనుకోండి, వాళ్ళే అంటారు అక్క మాకు చేతనైతే లేదు, మేము రిజైన్ చేస్తాం. ఫైన్. దాంట్లో వీలైన మన తెలంగాణ బిడ్డలే. సో వెరీ పాజిటివ్. పని చేయలేదు, పెట్టిండ్రు, అయ్యింది, దట్ ఈస్ గాన్. నా ఇప్పుడు వాళ్ళతో పని చేయించుకుంటాం, వాళ్ళతో కలిసి ఉంటాం. వాళ్ళకు కూడా కావాల్సింది గౌరవం, వాళ్ళకు కూడా కావాల్సింది ప్రేమ, వాళ్ళకు కూడా కావాల్సిన టైంకి జీతాలు. కష్టపడుతున్నారు, పాట రాకుండా నేర్చుకొని వాడు ఉద్యోగం వచ్చినందుకు అటెండెన్స్ మానిటరింగ్ అయితేనే ఉంది. సో వాళ్ళని కలుపుకొని పోద్దాం, కలుపుకొని పని చేద్దాం, నేర్పిద్దాం, ట్రైనింగ్ ఇద్దాం. వీళ్ళతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం అన్నందుకు మా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు అన్నారు, బట్టి గారు అన్నారు, ఖచ్చితంగా రానున్న టైంలో ఎవరైతే దగాపడ్డ కళాకారులు ఉన్నారో వాళ్ళకు మనము ఒక అవకాశం ఇస్తామన్నప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. వాళ్ళు రాగానే అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇంకా కళాకారులను తీసుకోవాలని అది ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు, ప్రయత్నం అవుతుంది కూడా దానికి ఒక, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి ఎటువంటి ప్రాబ్లం చేస్తుంది కాబట్టి అది ప్రభుత్వం తీసుకున్న బాధ్యత. సో వాళ్ళని కలుపుకొని పోవాలి. ఇప్పుడు మీ దాంట్లో ఆఫీస్లో పని చేస్తుంటే వీ విల్ గివ్ ఎ ఛాన్స్, నేర్పిద్దాము. రాగానే తీసి పడేస్తే యువర్ డిక్టేటర్షిప్, యువర్ మోనార్క్. రైట్. అయినాయి తప్పులు, అయినాయి, ఎక్కడ తప్పులు కాలేదు, తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళిన వాళ్ళే గొప్పలు కదా. సో ఆ పాజిటివ్ కానాలి. అందుకే గదరన్న బిడ్డని తీసుకొచ్చి పెట్టారు. వీలైన మనోలే కోరస్ ఇచ్చినాం. కోరస్ ఇస్తే ఇప్పుడు నేను కోరస్ ఇచ్చిన అంటే నేను సింగర్ని కాదా? కోరస్ లేకుంటే నువ్వు ఒక మెయిన్ సింగర్ వాడగలుగుతారా? ఎన్ని గంటలు కనబడతారు? సో మనం అలా కలుపుకొని పోదాం. సో నేను అందరు కలిసిన తర్వాత అందరూ పాజిటివ్ ఉన్నారు, అందరూ తెలంగాణ బిడ్డలే, మన బిడ్డలే.
మన అక్క చెల్లెలే, మన అన్నదమ్ములే, వాళ్ళకి రాకపోతే నేర్చుకుందాం, నేను కూడా వాళ్ళతో పాటు నేర్చుకుంటాం. సో మన వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని కలుపుకొని వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా రానున్న టైంలో కొత్త కళాకారులని, రైట్, నిరుద్యోగ కళాకారులని, దగబడ్డ కళాకారులను తీసుకొని ఐక్యం చేసి పల్లె పల్లెకు తీసుకుపోవడం అనేది నా బాధ్యత.